మీరు 30 నుంచి 45 ఏజ్ మధ్యలో ఉంటే కనుక ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మెసేజ్. జనరల్లీ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కెరీర్ ప్రెజర్స్, రెస్పాన్సిబిలిటీస్ చాలా హైగా ఉంటాయి. అండ్ ఇంత ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఫేజ్లో మనము నెగ్లెక్ట్ చేయకూడని 4 ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్. మన 6 monthsకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఫండ్ ఎప్పుడు మన అకౌంట్లో మెయింటైన్ చేస్తే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ వచ్చినా మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. నెంబర్ 2, మనీ మేనేజ్మెంట్. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, దాన్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత వస్తుంది, దాంట్లో మనం ఎలా డివైడ్ చేసి ప్లాన్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ కమ్స్ అండర్ మనీ మేనేజ్మెంట్. నెంబర్ 3, ఇన్వెస్ట్మెంట్స్. మనము సేవ్ చేసిన ఇన్కమ్ ఐడియల్గా అకౌంట్లోనే ఉండిపోతే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వదు. మనం దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మనీ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా పనికి వస్తుంది. 4th ఇంపార్టెంట్ థింగ్, ఫ్యూచర్ ప్లానింగ్. భవిష్యత్తు మీద ఆశతో బతకడం ఇంపార్టెంటే, కానీ భవిష్యత్తుని ప్లాన్ చేస్తూ బతకడం చాలా 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 ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్, మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ ప్లానింగ్. ఈ 4 మనల్ని స్ట్రాంగ్గా నిలబెడతాయి ఫైనాన్షియల్గా. 20-25 ఏజ్లో కంటే ఇప్పుడు శాలరీ చాలా పెరిగింది, అయినా ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాం. మరి నెక్స్ట్ 10 years ఇంకెలా ఉండబోతుంది ఆలోచించండి.